వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నందకిషోర్ మధుమితలు కోట్ల రూపాయల స్కాములు చేశారా? వీసాల పేరుతో దోచేశారా? వారి అందమైన ముఖాల వెనుక, ఖరీదైన బతుకుల వెనుక బాధితుల కన్నీళ్లున్నాయా? అసలు ఏంటి ఈ స్కామ్? వారు చేశారా, చేయలేదా? ఒకవేళ చేస్తే ఇంతవరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? సోషల్ మీడియాలో వస్తున్న ప్రస్తుత ఆరోపణల్లో నిజమెంత? ఈ స్టోరీలో చూద్దాం. నందకిషోర్ మధుమితలు నందూస్ వరల్డ్ ఛానల్తో లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. తెలుగువారి ప్రేమను పొందారు. కానీ ఇప్పుడు కోట్లాది రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యం పద్ధతిగా పచ్చగా కనిపించే తమ ఫ్యామిలీ వీడియోలతో సామాన్య ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ సెలబ్రిటీ జంట తెర వెనక మాత్రం ఎంతోమంది నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారనే విమర్శలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలం రేపుతున్నాయి. తమకున్న క్రేజ్ను చూసి నమ్మిన విదేశీ కళల నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వీరు COS వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారంటూ వస్తున్న ఈ సరికొత్త ఆరోపణల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో దుమారం లేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి, అందులోనూ IT, నర్సింగ్, ఇతర రంగాల నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళాలనేది ఒక పెద్ద కళ. వీరు UKలో ఉంటూ అక్కడ భారతీయ సంస్కృతిని చూపిస్తూ చేసిన వీడియోలను చూసి జనాలు వీరిని కళ్ళు మూసుకొని నమ్మారు. అదే సమయంలో తాము ఉద్యోగాల కోసం వీసాలు ఇప్పిస్తామంటూ ఈ జంట చేసిన కొన్ని ప్రకటనలు ఆ నిరుద్యోగులకు ఒక వరంలా అనిపించాయి. దీంతో తమ విదేశీ కళ నిజం చేసుకోవడం కోసం చాలామంది బాధితులు వీరిని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే UK వెళ్లేందుకు అత్యంత కీలకమైన COS జాబ్ రిలేటెడ్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించడమే ఇప్పుడు వీరిపై వస్తున్న ప్రధాన ఆరోపణ. తమకు UKలో 4 నుంచి 6 కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, తాము తలుచుకుంటే ఎవరికైనా COS వీసాలు ఇప్పించగలమని, స్వయంగా కొన్ని కంపెనీలు కూడా రన్ చేస్తున్నామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి ఏకంగా 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అలా దాదాపు 50 మందికి పైగా బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తీరా వీసా డబ్బులు ఇచ్చిన తర్వాత వీసా ఊసే లేకపోగా కనీసం ఫోన్ కాల్స్కు, మెసేజ్లకు కూడా స్పందించటం లేదంటూ ఇలా పోస్టులు పెడుతున్న వారు సోషల్ మీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్లు వస్తున్నాయని, బాధితులకు కానీ మీడియాకు కానీ అందుబాటులో లేకుండా వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారనే ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. తమపై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ వారు అఫీషియల్ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది, ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే ఇక్కడ మనకు అర్థం కానిది ఏంటంటే, అంత పెద్ద మొత్తంలో మోసపోయాక కూడా బాధితులు వెంటనే పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు అని ఆ ప్రశ్న ఇప్పుడు అందరిలో వినిపిస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే బదులు నేరుగా వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా అని కొందరు సూచిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఇలాంటి వీసా లావాదేవీల్లో చాలా వరకు ఎలాంటి లీగల్ అగ్రిమెంట్లు ఉండవు. అంతా నమ్మకంతో క్యాష్ రూపంలోనే చేతులు మారుతూ ఉంటాయి. పైగా విదేశాలకి ఎలాగైనా వెళ్ళాలనే ఆరాటంలో కొందరు బాధితులు కూడా లీగల్ ప్రాసెస్ కాకుండా షార్ట్కట్ మార్గాలను ఎంచుకుంటారు. ఒకవేళ ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేస్తే మీరు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు, దానికి ట్యాక్స్ కట్టారా, అసలు లీగల్ ప్రాసెస్ కాకుండా ఇలా వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించారు అని ఎక్కడ తమపైనే రివర్స్ ప్రశ్నలు వస్తాయో, తమకే నష్టం జరుగుతుందో అని బాధితులు భయపడుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది. మోసం చేసేవాళ్ళు కూడా బాధితులకున్న ఇదే భయాన్ని ఆసరగా చేసుకొని మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ ఎన్నాళ్ళని భయపడతారు? లక్షల రూపాయలు పోగొట్టుకొని జీవితాలు రోడ్డున పడుతుంటే ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు? అందుకే ఆ భయాన్ని, మైండ్ గేమ్ను బ్రేక్ చేస్తూ ఈసారి బాధితులు గట్టిగా తెగించారు. ఆరోపణలు చేయడమే కాదు, నందూస్ వరల్డ్ జంట గుట్టు రట్టు చేసేలా బలమైన ఆధారాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. నందూస్ వరల్డ్ జంటకు లేదా వారి తరఫున ఉన్న వ్యక్తుల అకౌంట్లకు బాధితులు పంపిన డబ్బుల తాలూకు ఆన్లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇప్పుడు ప్రధాన ఆధారాలుగా మారుతున్నాయి. అంతేకాదు వీసాల గురించి, డబ్బుల చెల్లింపుల గురించి నందకిషోర్ లేదా మధుమితలతో మాట్లాడినట్టు చెబుతున్న కొన్ని వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు కూడా ఇప్పుడు
సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వాటిలో నిజమెంత అనేది లీగల్గా తేలాల్సి ఉంది. మరోవైపు యూకే కంపెనీల నుంచి వచ్చినట్లు వీరు బాధితులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లు నకిలీవని, ఆయా కంపెనీలను సంప్రదిస్తే తాము ఎలాంటి వీసాలు స్పాన్సర్ చేయలేదని తేలిందని బాధితులు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి ఈ జంటపై ఇలాంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా COS వీసాల విషయంలో కొందరు వీరిని ప్రశ్నించినప్పుడు వీరే స్వయంగా ఒక షార్ట్ వీడియో ద్వారా సోషల్ మీడియా ముందుకు వచ్చి అవన్నీ ఫేక్ అలిగేషన్స్ అని కొట్టిపారేశారు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకు 20 లక్షల రూపాయలంటే చిన్న విషయం కాదు. అది వారి జీవిత కాల సంపాదన. ఆస్తులు అమ్మి అప్పులు చేసి విదేశీ ప్రయాణం కోసం ఆశగా ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఏమయ్యాయో తెలియక బాధితులు రోడ్డున పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో ఒక్కసారి డబ్బు చేతులు మారితే చట్టపరంగా వాటిని తిరిగి రాబట్టడం చాలా కష్టమైన ప్రక్రియ. ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని గుడ్డిగా నమ్మేసి లక్షల రూపాయలు ఇచ్చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మరి తమపై వస్తున్న ఈ భారీ ఆరోపణలపై నందకిషోర్ మధుమిత దంపతులు నేరుగా స్పందించి అసలు విషయాలపై క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. వారు బయటకు వచ్చి వివరణ ఇస్తే తప్ప సోషల్ మీడియాలో ఈ వివాదానికి తెరపడే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ వ్యవహారంపై మీరేమనుకుంటున్నారు? అక్కడ నిజంగానే స్కామ్ జరిగిందని భావిస్తున్నారా, లేక ఇదంతా వారిపై జరుగుతున్న కుట్ర అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి.